MBBS in just 16 lakhs. Kyrgyzstan, Central America, Russia, Georgia. Orbit Global Education. అనుకోకుండా వచ్చాను. ఐ వాజ్ నాట్ ఎ స్టార్. సినిమా ఇండస్ట్రీకి సంబంధం లేదు, సినిమా యాక్టింగ్ తెలియదు, ఏం తెలియదు. మామూలుగా కాలేజీకి వెళ్తున్న వాడు నేను. నన్ను ఒక ఆటో మెకానిక్ మా ఇంటికి అనుకోకుండా, మా మెకానిక్ లేడు, క్లాష్ మీద ఒకడు వస్తే వాడు యాక్టర్ కిట్టు అని చెప్పి వాడు రావడం ఇంటికి మేకప్తోనే వచ్చాడు. నేను తలుపు తీస్తే మేకప్తో నుంచున్నాడు. నువ్వేంటి మేకప్తో ఉన్నావు? మెకానిక్ అంటే నేనే మెకానిక్ అన్నాడు. నా పేరు కిట్టు, నేను తాళ ఇవ్వండి అన్నాడు. సర్ప్రైజ్, తాళం ఇచ్చాను. వెళ్ళాడు, ఏదో గిలికాడు, స్టార్ట్ చేసాడు, మళ్ళీ వచ్చాడు, తాళం ఇచ్చాడు, అయిపోయిందండి. ఏదో జట్టు మార్చాలి, రేపు నేను వచ్చి మారుస్తాను, నేను సాయంత్రం ఉంటానని కలవాలి అన్నాడు. ఎందుకన్నా? లేదు కలవాలి, నేను అర్జెంట్లో ఉన్నాను, షూటింగ్కి వెళ్తున్నాను నేను, నాకు అమ్మగారు ఫోన్ చేశారు అందుకే వచ్చానంటే, తెలీదు, ఉంటే ఉంటాను లేదన్న. ఈవినింగ్ వచ్చి మా మదర్ని కలిసి ఇట్లా సుమన్ అంటే యాక్టింగ్ ఓకే అండి, హీరోగా నేను అడుగుతున్నాను, నేనేం చైల్డ్ క్యారెక్టర్ ఏం కాదు, అతనికి ఏం తెలుసు ఇండస్ట్రీ గురించి, అతనికి ఇంట్రెస్ట్ కూడా ఉండకపోవచ్చు, బట్ సరే నేను అడుగుతాను, నాకేం అభ్యంతరం లేదు, అడుగుతాను అని చెప్పి మీరు రేపు రండి అని చెప్పి పంపించేస్తే, ఈవినింగ్ నన్ను వస్తే నేను అప్పుడు కరాటే 11 years నుంచి ఐఎమ్ ప్రాక్టీసింగ్ కరాటే. నేను క్లాస్కి వెళ్ళి వచ్చిన తర్వాత నీతో కొంచెం మాట్లాడాలని చెప్తే నేను వస్తాను చెప్పి, అర్జెంట్ అంటే లేదు స్నానం చేసి రా అన్న. స్నానం చేసి కూర్చుంటే షీ సెడ్ ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అండ్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్, ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఇన్ యాక్టింగ్? నాకు జోల్ట్ వచ్చింది. మదర్ ఇస్ కాలేజ్ ఆఫ్ ప్రిన్సిపల్ పృథ్వీరాజ్ కాలేజ్ కదా సార్. అంటే వాట్ లేదు యాక్టింగ్లో నీకు ఇంట్రెస్ట్ ఉందా అని చెప్పింది. వై ఆస్కింగ్ దట్ క్వశ్చన్, నీకు ఉందా అడిగింది. నాకైతే లేదన్నాను. అదే చెప్పాను వాడికి, ఎవరికన్నాను, అదే ఆ కిట్టు వచ్చాడు కదా వాడు అడిగాడు, నాకేం అభ్యంతరం లేదు, వాడికి ఇంట్రెస్ట్ ఉందో లేదో, నీకేంటి అభ్యంతరం లేదేంటి, నువ్వు ఇంట్లో వచ్చి ఫిల్మీ మ్యాగజైన్ అలౌ చేయవు, ఏం చేయవు, నీకేంటి అభ్యంతరం? లేదు నాకేంటి, తప్పేంది, అది ప్రొఫెషనే కదా, అది ఏదైనా ప్రొఫెషనే కదా, ఎందుకు అట్లా అనుకుంటున్నాను, మెచ్యూర్డ్ నో, థింక్ అబౌట్ ఇట్ అని చెప్తే, నేను ఆ తర్వాత నెక్స్ట్ డే మా ఫ్రెండ్స్తో మాట్లాడితే వాళ్ళు అన్నారు, టిఆర్ రామన్న వాజ్ ద డైరెక్టర్. టిఆర్ రామన్న ఇస్ ద గై హూ మేడ్ శివాజీ గణేశన్ని ఎంజిఆర్ని ఇద్దరు కలిసి జాయింట్గా తీసిన ఏకైక సినిమా ఆయన డైరెక్షనే. అవును అవును అవును. గొప్ప డైరెక్టర్ అడుగుతున్నాడు, నీకేంటి పిచ్చి పట్టిందా, నువ్వు ఒప్పుకోవాలి అంటే, నేను ఒప్పుకో అంటే నాకు యాక్టింగ్ తెలియదు, డాన్సింగ్ తెలియదు, కెమెరా సెన్స్ తెలియదు, అన్నీ మీకు వస్తాయిరా, నువ్వు వెళ్ళు అని చెప్పి మా ఫ్రెండ్స్ చెప్తే, అప్పుడు నెక్స్ట్ డే కిట్టు వస్తే సరే వెళ్దాం అని చెప్పి ఐ వెంట్ మెట్ రామన్న డైరెక్టర్. దిస్ హ్యాపెండ్ ఆన్ సండే మార్నింగ్ రాగానే నేను ఆఫీస్కి వెళ్ళంగానే చాలా మంది క్రౌడ్ పెద్ద అక్కడ, అప్పుడంతా ఇది కదా, వెళ్ళి లైన్లో వెయిట్ చేయాలి హీరోయిన్కి అంతా ఆఫీస్లో, చెన్నైలో బోగి రోడ్లో, శివాజీ గణేష్ గారి ఇంటి దగ్గరలోనే ఇల్లు కూడా. ఇల్లు డ్రెస్అప్ అయి వెళ్ళారా? మంచి మామూలుగా వెళ్ళానండి, క్యాజువల్గా. అప్పుడు జస్ట్ జీన్స్ సెట్ జస్ట్ కమ్ ఇన్ టు ఫ్యాషన్, నాట్ ఫేడెడ్, మామూలు జీన్స్ వెళ్ళంగానే ఆయన చూడంగానే అలా ఒకసారి ఎంటర్ అవనే పైనుంచి అలా చూసి తమిళ్లో వాంగ సుమన్ వాంగ నీ కదా ఆయన హీరో అని చెప్పి కౌగులించుకున్నాడు. సరే ఓకే సార్ అని చెప్పి మళ్ళీ కూర్చుని నేను చెప్పాను, సార్ చెప్తున్నాను తప్పుగా అనుకోదు, నాకు యాక్టింగ్ తెలియదు, కెమెరా సెన్స్ లేదు, డ్యాన్స్ తెలియదు, ఫైట్ అంటే ఓకే, నా కరాటే రియల్ కరాటేకి తేడా ఉంది. అవును అంటే మీరేం అడిగేవారు సార్, నాకు మీరు కావాలి, మీరు ఏం చేయమండి, మీకేంటి భయంగా ఉందా జనాలు వినాలంటే, ఫస్ట్ 3 షెడ్యూల్స్ నేను వచ్చి ఇండోర్లోనే ప్లాన్ చేశాను, స్టూడియోలో ఉంటుంది, మొత్తం అందరినీ బయట పెట్టేస్తాను, మీకు ఏ ప్రాబ్లం లేదు, ఎవ్వరు మిమ్మల్ని డిస్కరేజ్ చేయరు, ఇట్లా ఎంకరేజ్మెంట్ ఇస్తే సరే అండి ఓకే చేస్తానండి. క్యారెక్టర్ స్టోరీ చెప్పారు, బాగుంది. నాకంటే ఎందుకు ఒప్పుకున్నా అంటే ఒక 6-7 ఫైట్లు ఉన్నాయి, సో మన ఫైట్లు ఆడుకోవచ్చు అని చెప్పి ఒక ధైర్యం వచ్చింది. బాగానే ఉంది చెప్పాను. ఎప్పుడు సార్ షూటింగ్? రేపు మార్నింగ్ షూటింగ్ అన్నాడు. సార్ ఏంటి సార్ రేపు మార్నింగ్ అంటే ఏంటి సార్, నాకు ఏమి తెలియదు కదా, హెయిర్ కటింగ్ అన్నీ చేసుకుంటాం అంటే, చేసుకోండి ఇవాళ సండే కదా మీరు చేసుకొని రండి అన్నాడు. తమాషగా అన్నీ జరిగింది. మండే మార్నింగ్ ఏవిఎం స్టూడియో, మేకప్. ఫస్ట్ షాట్ ఏంటి సార్ మీ డైలాగ్? నాకు గుర్తులేదండి. అది విలేజ్లో ఒక పోలీస్ ఆఫీసర్ మారువేషంలో వస్తాడు, వచ్చి అక్కడ ఒక మర్డర్ జరుగుతుందండి. ఒక మర్డర్ జరిగి స్విమ్మింగ్ పూల్లో బాడీస్ పడుతుంటాయి. అంటే తమిళ్లో పన్నయ్యార్ అంటారు, పన్నయ్యార్ అంటే ల్యాండ్ లార్డ్, పన్నయ్యార్ అంటే ఈజ్ లైక్ సంథింగ్ అక్కడ ఒక పెద్ద బాస్ లాంటిది కదా. సో ఆయన దీంట్లో పడుతుంటారు, అది దాని మీద ఇన్వెస్టిగేషన్ నన్ను పంపుతారు. సో సీన్ ఆ రోజు షార్ట్ ఏంటంటే, నేను లోపల ఎంటర్ అయ్యి నేను
అందరినీ ఆ పన్నయ్య గారి ఇంటికి రండి అని చెప్పుంటారు కొన్ని సస్పెక్ట్స్ అందరినీ. సో అక్కడ వచ్చేసి 1 by 1 ఐ విల్ ఎంక్వైరీ, ఓం పేరన్నా ఓం పేరన్నా ఓం పేరన్నా ఓం పేరు అట్లా ఎంక్వైరీ చేసే సీన్. వాళ్ళందరూ భయపడుతూ నాకు వాళ్ళ ఇది చెప్పడం అనమాట. అట్లాంటి ఒక సీన్ అనమాట. దెన్ బట్ ఐ హ్యాడ్ అ టఫ్ టైం అండి. కెమెరా, లైట్, ఈ లైట్ తీసుకోండి, ఆ లైట్ కట్ చేయండి, ఇటు రావద్దు అటు రావద్దు. నేను షార్ట్ అయిన తర్వాత కిట్టు మాతో పాటు ఉన్నాడు. నేను చెప్పా, ఏ కిట్టు ఏంటంటే ఇరికించాను నన్ను, ఏమో అటు వద్దంటే ఇటు వద్దంటే ఎట్లా అన్నీ అలవాటు అయిపోతుంది బ్రదర్, మీరు ఉండండి నేను ఇక్కడే ఉంటాను చెప్పి పాపం ఆ రోజు ఫుల్గా ఉన్నాడు. దెన్ ఐ టోల్డ్ హిమ్, కిట్టు కంటిన్యూస్ షెడ్యూల్ పెట్టారు, యాక్టింగ్ నేర్చుకోవాలయ్యా నేను. ఎట్లా అంటే ఓ పని చేయి, డైలీ ఈవినింగ్ సినిమా చూడు, నైట్ షో చూడు అని చెప్తే డైలీ ప్యాకప్ అయిన తర్వాత మనకి ఆ కోడంబాకం ఏరియాలోనే ఏ థియేటర్ చాలా ఉండేది అప్పుడు థియేటర్స్ అని. సో ఐ యూస్ టు వాచ్ మలయాళం, తెలుగు, తన భాష అర్థం కాకపోయినా సినిమా చూడడం పెర్ఫార్మెన్స్ కోసం. అట్లా నేను డైలీ చేసుకునే టైంలో ఒక 2 వారాలు 3 వారాల తర్వాత సాంగ్ తీయబోతున్నా ఉన్నా. సాంగ్ అంటే డాన్స్ నాకు తెలియదు కదా, ఏం చేయాలంటే ఫస్ట్ నాకు డాన్స్ మాస్టర్ గారు సుందరం గారు, ప్రభుదేవ సుందరం మాస్టర్, అవును. ఫస్ట్ ఆయన వచ్చి రిహర్సల్ పెట్టాలండి. నేను రిహర్సల్ పెట్టినప్పుడు చెప్పాడు, సుమన్ నువ్వు వచ్చి డాన్స్ నేర్చుకోవాలి, ఎందుకంటే మీరు కాలేజీలో చేసే డాన్స్కి ఇవన్నీ డిఫరెన్స్ ఉంది. నేను మాస్టర్ ఎప్పుడు మాస్టర్ నేర్చుకోవడం, షూటింగ్ మార్నింగ్ నుంచి ఉంది కదంటే నువ్వు ఎర్లీ మార్నింగ్ క్లాస్ నేర్చుకొని చెప్పి ఆయన ఒక అడ్రస్ ఇస్తే మార్నింగ్ 5 to 6 డాన్స్ క్లాస్కి వెళ్ళి ఇంటికి వచ్చి స్నానం చేసి మళ్ళీ షూటింగ్కి అటెండ్ అయ్యి మళ్ళీ ఈవినింగ్ నైట్ సినిమా అట్లా చూసి అట్లా 3 monthsలో నేను ఐ మేడ్ మై సెల్ఫ్ అనమాట. కానీ మొత్తం లైఫ్ మారిపోయింది. అంతకుముందు ఆ ఫ్రీ టైం అంతా ఏం చేసేవారు మీరు? చదువు అయిపోయింది అంటే డైలీ ఐ యూస్ టు గో ఫర్ మార్షల్ ఆర్ట్ క్లాసెస్ అండి. నేను వారానికి 3 సార్లు ఐ యూస్ టు టేక్ క్లాస్. వారానికి 3 సార్లు సీనియర్ ట్రైనింగ్ ఉండేది, అంటే బీచ్ ట్రైనింగ్ అట్లా మాకు చాలా ఉండేది. వాటికి ఐ వాజ్ టోటలీ ఇంటూ మార్షల్ ఆర్ట్స్ అంతే. ఫ్రీ టైంలో అంటే మా అమ్మగారు ఏం చేశారంటే చిన్నప్పుడే నాకు సాంస్క్రిట్ నేర్పించారు. అవును, భగవద్గీత నేను సాంస్క్రిట్లో నేర్చుకున్నాను. సో ఈ శ్లోకాలన్నీ ఉన్నాయి, లక్ష్మీ కలత్రం, లలితార్జున నేత్రం, పూర్వంద విత్రం, అవన్నీ చిన్న వయసులో అయిపోయింది. అంటే సాంస్క్రిట్ లిపిలో నేర్చుకున్నారు? సాంస్క్రిట్ లిపిలోనే, సాంస్క్రిట్ నేర్పించి సాంస్క్రిట్ లిపిలోనే నాకు అన్ని నేర్పించారు. భగవద్గీత కూడా నాకు మొత్తం చదివించారు నాకు కంప్లీట్. అట్లా క్లాసికల్ మ్యూజిక్ కూడా నేర్చుకున్నారు కదా? క్లాసికల్ నేర్చుకోవాలి, క్లాసికల్ డాన్స్ లేదు, క్లాసికల్ మ్యూజిక్ లేదండి. వీణా నేర్చుకున్నాను, ఇన్స్ట్రుమెంట్. కళాక్షేత్ర నేను చదివాను కదా, అక్కడ వీణా నేర్చుకున్నాను, అండ్ గిటార్.